హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అనేసి అని అనుకుంటున్నారా? మేమైతే మా ఊరికైతే వెళ్తున్నామండి. బోడుప్పల్ నుండి మేమైతే మా ఊరు మా హస్బెండ్ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. చూసారు కదా, మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేమైతే మా ఊరికి వెళ్ళడానికి బీబీనగర్ నుండి షార్ట్‌కట్‌లో వెళ్తామండి మా విలేజ్‌కి అయితే. ఈ వీడియో మొత్తం మా ఊరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, మధ్య మధ్యలో ఊర్లు ఎలా ఉంటాయి అనేసనైతే వీడియోలో ఉంటుందండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసాక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవైతే మా ఊరికి వెళ్ళే రూట్‌లో మధ్య మధ్యలో ఉన్న విలేజెస్ అండి. చూసారు గదా! మా విలేజ్ ఇవన్నీ ఊర్లు దాటుకున్నాక మా విలేజ్‌కి రీచ్ అవుతామండి మేము. ఒక 1 అవర్ మాకైతే పడుతుందండి బోడుప్పల్ నుంచి మా విలేజ్‌కి వెళ్ళడానికి. ఇక్కడ చూసారు కదా, ఈవినింగ్ టైంలో పిల్లలైతే క్రికెట్ ఆడుతూ ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుందండి. ఊర్లోకి ఈ సిటీలో అయితే పొల్యూషన్, సౌండ్స్ అవి మాత్రమే ఉంటాయి. ఈ ఊర్లోకి వస్తున్నప్పుడల్లా ఇంత గ్రీనరీ పచ్చగా ఉంటూ ఉంటుందండి. మేమైతే వెళ్ళినప్పుడల్లా మంచిగా ఒక 2 అవర్స్ ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ అయితే వెళ్తూ ఉంటాము. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి కదా! సో, మా పొలాలను చూసుకుంటూ మా మా పిల్లలైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు. ఇవన్నీ మా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అండి. చూసారు కదా ఎంత గ్రీనరీయో! మా ఏరియాలో మొత్తము వరి పంట అయితే వేస్తూ ఉంటారండి. మా సైడ్ మొత్తం వరి అనేది ఫేమస్సు. ఊరు తర్వాత పొలాలు. అదేనండి ఈ ఊర్ల యొక్క ప్రత్యేకత. మొత్తం మా ఏరియా మొత్తం వరి పంట వేస్తూ ఉంటారండి. చూసారు గదా! ఈ ఊర్లన్నీ దాటుకొని మేమైతే మా విలేజ్‌కైతే వెళ్ళాలి. మొత్తం గ్రీనరీయే అండి. అసలు భూమికి గ్రీన్ కలర్ వేసినట్టు ఉంటుందండి. అసలు ఊర్లో అయితే చాలా బాగా అనిపిస్తాయి. మేము వెళ్తున్నప్పుడల్లా ప్రతిసారి ఆపుకొని మధ్యలో మధ్యలో ఆపుకొని మేము కాసేపు నిల్చొని పొలాల దగ్గర నిల్చొని వెళ్తూ ఉంటామండి. చూడండి ఎంత బావుందో అసలైతే మొత్తం వరి పొలాలే అండి. చాలా బావుంటుందసలు గ్రీన్ కలర్‌లో అసలు. చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి. ఈ ఊరొచ్చేసి సంగెం అండి. నేనిక్కడే చిన్నప్పటి నుంచెల్లి ఉన్నాను. ఇక్కడే చదువుకున్నాను. నా స్కూలింగ్ మొత్తం ఇక్కడే అయిపోయింది. చిన్నప్పటి నుంచెల్లి ఇక్కడే ఉన్నాను నేనైతే. ఇదొచ్చేసి రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు వచ్చారు గదండీ! మూసీ నది గురించి. అదే విలేజ్ అండి ఇది సంగెము. ఇక్కడ భీమలింగం వచ్చేసి స్పెషాలిటీ అండి. వాటర్ ఇప్పుడు తక్కువగా ఉన్నాయి గానీ, రెయినీ సీజన్‌లో అయితే చాలా బావుంటుందండి. సోషల్ మీడియాలో రీసెంట్‌గా ట్రెండ్ అవుతుంది గదా భీమలింగం గురించి. అది ఇదే అండి, ఈ ఊరే. నేనిక్కడే చిన్నప్పటి నుంచెల్లి పెరిగి ఉన్నాను. ఇక్కడే పెద్దగయ్యాను. సో, ఈ ఊరు పక్కనే మా ఊరండి. మా హస్బెండ్ వాళ్ళ విలేజ్. 3 కిలోమీటర్స్ ఉంటుంది. చూసారు గదా! ఇదొచ్చేసి మా ఊరు పొలాలండి. ఇంత గ్రీనరీగా మొత్తం పొలాలే అండి. మా ఊరి అప్పట్లో ఉమామహేశ్వరరెడ్డి గారు ఉన్న ఊరండి మా ఊరు. వరకట్పల్లి, ఒలిగొండ మండలం వరకట్పల్లి విలేజ్ అండి మాదైతే. మా ఊరికి ఒక ప్రత్యేకతనే ఉంది అప్పట్లో. మేమైతే మా ఊరికైతే రీచ్ అయిపోయాము. ఇదేనండి మా ఊరు ఎంట్రన్సీ. చూసారు గదా! మేమైతే మధ్యలోంచి షార్ట్‌కట్‌లోంచి వెళ్తున్నాము మా ఇంటికైతే. ఇదైతే మా ఊరు రామాలయం అండి. చూసారు గదా! చాలా ప్రత్యేకత మా రామాలయానికైతే. మేమైతే ఊరు మధ్యలోకి ఎంటర్ అయ్యాము. అటు లాస్ట్‌కి ఉంటుందండి మా ఊర్లో. ఇగో ఇక్కడైతే మేము వెళ్తూ ఉంటే మేకలు కనిపించాయి. మా చిన్నోడు మేకలు పట్టుకొని కోసుకుందామా అనేసి అని అడుగుతున్నాడు. సో, ఫైనల్‌గా మేమైతే మా గల్లీకైతే రీచ్ అయ్యామండి. చూసారు కదా! ఇదేనండి మా గల్లీ. మా ఊర్లో మా గల్లీ అండి. కొంచెం ముందుకు వెళ్తే మా ఇల్లయితే వచ్చేస్తుంది. ఫైనల్‌గా అయితే మా ఇల్లయితే వచ్చేసిందండి. ఇటు సైడ్ ఉన్నది మా చిన్నమామ వాళ్ళ ఇల్లు. అదైతే మా ఇల్లండి. మేమైతే మా లగేజ్ అంతా దించుకొని మేమైతే లోపలికైతే వెళ్తూ ఉన్నాము. చూసారు కదా! లగేజ్ అంతా దించేసాము. నేనైతే లోపలికైతే వెళ్తూ ఉన్నాను. అప్పుడే నాకు మా డ్యాడీ వాళ్ళు కాల్ చేశారు. నేనైతే లోపలికైతే వెళ్తున్నాను. చూడండి ఇదేనండి మా ఇల్లు. ఊర్లో మా ఇల్లండి ఇదైతే. నేనైతే లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మాకు చిట్టి కోడలు మమ్మల్ని చూసి షాక్ అయితుంది. మాకు యాక్చువల్‌గా ఒక ఫంక్షన్ అయితే ఉందండి. ఫంక్షన్‌కి వెళ్ళడానికి వచ్చాము మేము ఊరికి. ఆల్రెడీ తను రెడీ అయ్యి వెయిట్ చేస్తుంది మా కోసం. చూడగానే షాక్ అయ్యింది. అసలు కొద్దిసేపటి దాకా భయపడి మా దగ్గరికే రాలేదు. కొద్దిసేపటి దాకా ఏడ్చింది.
చిన్నపిల్లలు అంతే కదా! సడన్‌గా రాగానే కొద్దిసేపటి దాకా ఏడుస్తూ ఉంటారు కదా! వాళ్ళ మామ దగ్గరికి తీసుకుంటే ఏడుస్తూ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.